బట్ ఆ సంఘటనలు ఉద్యమంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలనే హైలైట్ గా చూపించి దాన్ని జనరలైజేషన్ గా చేసేసి అసలు ఎందుకు ఉద్యమం జరుగుతుంది, అసలు సమస్య ఏంటిది, తీసుకురావాల్సినటువంటి సంస్కరణలు ఏంటనే వాటిని మరుగున పెట్టడం తప్పవుతుంది. బట్ ఏది ఏమైనా ఇప్పుడు ఒక్క అంశం నేను లేవనెత్తుతానండి. ఇప్పుడు సంసద్ ముట్టడి జరుగుతున్నటువంటి సందర్భంలో తప్పు ఎవరిది అనేటటువంటి క్రమంలో అనేక విశ్లేషణలు వస్తున్నాయి, అనేక ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి, అనేక వాదోపవాదాలు, డిబేట్స్ కూడా వస్తున్నాయి. ఒక చిన్న అంశాన్ని మనం గమనించాలా. పార్లమెంట్ ముట్టడి జరుగుతున్న సందర్భంలో ఒకవైపు విద్యార్థులు, మరొక వైపు పోలీసులు. విద్యార్థులు ఎలా వచ్చారండి? ఒక అంశాన్ని బేస్ చేసుకొని ఒక కాజ్ కోసం, ఒక సంస్కరణ కోసం వచ్చారు. కానీ పోలీసులు ఎలా ఉన్నారండి? పోలీసులు పూర్తి రక్షణగా వస్తారు. అంటే లాఠీలతో వస్తారు, తర్వాత గన్స్ తో వస్తారు, తర్వాత హెల్మెట్స్ తో వస్తారు, యూనిఫామ్ తో వస్తారు, సెక్యూరిటీతో వస్తారు. వాళ్ళందరికీ ఒక రకమైనటువంటి ప్రొవిజన్స్ ప్రభుత్వం ఇచ్చింది, దాంతో వస్తారు. కానీ విద్యార్థులు ఏంటంటే వాళ్ళ నిరసన చెప్పడానికి వస్తారు. ఇక్కడ విద్యార్థుల పైన పోలీసులు వ్యవహరించినటువంటి తీరు మనం చూసాం కదా. దాన్ని ఆహ్వానించదగిందా? ముందు ఎవరు రెచ్చగొట్టారు, ఎవరు విపరీతంగా విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేశారు. బట్ దాన్ని వ్యతిరేకించేటటువంటి విద్యార్థులు కొంతమంది ఉండొచ్చు. ఆ సందర్భంగా రెండు వైపులా జరిగేటటువంటి ఘర్షణలో గాయాలు తలగొచ్చు, దెబ్బలు తలగొచ్చు ఉంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సాయుధులైన పోలీసులు నిరాయుధులైన విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టారు. ఇంకొక చాలా కీలకమైన ఒక అంశం చెప్తాను. రాహుల్ గాంధీ అన్నారని కాదు, నేను మొదటి నుంచి ప్రతి డిబేట్ లో ఒక అంశాలు లేవనెత్తున్నాను. అంతర్జాతీయ సంస్థలు చట్టాలు నిషేధించిన పెల్లెట్ గన్స్ ని వాడుతారా? దీనికి సమాధానం ఎవరు చెప్పాలా? ప్రభుత్వమే చెప్పాలా. గౌరవనీయ ప్రధానమంత్రి చెప్పాలా, గౌరవనీయ హోంశాఖ మంత్రి చెప్పాలా, గౌరవనీయ ప్రభుత్వ చర్యలను సమర్థిస్తున్నటువంటి వాళ్ళు చెప్పాలా. అంతర్జాతీయ ప్రమాణాలకు వ్యతిరేకంగా ఉన్న నిషేధించిన పెల్లెట్ గన్స్ ని వాడితే విద్యార్థుల చర్మాలను కోసివేశాయండి. దీన్ని ఏమనాలా, దీన్ని ఎట్లా చూడాలా? బట్ ఇవన్నీ చర్చకు వచ్చేటటువంటి అంశాలే. బట్ ఏది ఏమైనా ప్రభుత్వము విద్యార్థుల డిమాండ్లను ఒప్పుకోవటం, భవిష్యత్తు సంస్కరణలు తీసుకురావాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా బిల్ రావటము, తర్వాత ఒక కమిటీ వేయటాన్ని ఆహ్వానించదగిన పరిణామమే. బట్ ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చిందో దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. విద్యార్థులను దేశద్రోహులుగా, సంఘ వ్యతిరేక శక్తులుగా ట్రీట్ చేయడం మంచిది కాదు. వాళ్ళు ఈ దేశ భవిష్యత్తు నిర్మాతలు కాబట్టి వాళ్ళు అడిగినటువంటి డిమాండ్ జెన్యూన్. మీరు ఒప్పుకున్నటువంటి ప్రభుత్వ చర్యలను కూడా ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. బట్ తదనంతరం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు విద్యార్థులను కక్షపూరితమైనటువంటి చర్యలు చేపడుతున్నట్టు అభిప్రాయాలు కలుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వము నిష్పక్షపాతంగా ఈ అంశంలో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా చట్టాల కంటే కూడా మానవతా దృక్పథంతో, చట్టాల కంటే కూడా వ్యవస్థల బలోపేతం కోసం ప్రభుత్వము చర్యలు చేపడితే మంచిదనేటటువంటి అభిప్రాయాలు కూడా ప్రజాస్వామ్యవాదుల నుంచి వ్యక్తమవుతుంది. సహజంగా దీనికి అనుబంధంగా ఇంకా ఉన్నటువంటి సమస్యలపైన వచ్చేటటువంటి అవకాశాలు, ఉద్యమాలు వచ్చేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అట్లాంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా దాంట్లో రిజర్వేషన్ ఆందోళన ఒక సంబంధించినటువంటి ఒక పేజ్ క్రియేట్ అయ్యి రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు రిజర్వేషన్లు తీసివేయాలనేటటువంటి ఒక ఉద్యమం ప్రారంభమైనట్టుగా, దానికి 5 మిలియన్స్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉన్నట్టుగా అదొక ఉద్యమం జరుగుతున్నట్లుగా మనకి కనపడుతుంది. అదేవిధంగా పంజాబ్ లో జరిగినటువంటి పేపర్ లీకేజ్, ఫార్మసిస్టులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి లీకేజ్ సంబంధించింది. తర్వాత E20కి సంబంధించినటువంటి ఇథనాల్ క్రియేట్ చేస్తున్నటువంటి సమస్య పైన కూడా ఉద్యమం రాబోతుంది అనేటటువంటి ఒక అభిప్రాయాలు, ఇట్లా కొన్ని సమస్యల పైన వస్తున్నాయి. బట్ వీటన్నిటికంటే కూడా చాలా కీలకమైనటువంటి అంశం అండి. ఒకటి రిజర్వేషన్లకు సంబంధించి RHAనో ఏదో ఉద్యమం ప్రారంభమైనట్టుగా నేను చూశానండి. రిజర్వేషన్ హటావో ఆందోళన్, RHA అనేటటువంటి ఒక పేరుతోటి రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైనట్టుగా చెప్తున్నారు. దానికి సంబంధించి ఎవరు మద్దతు చెప్తున్నారో కూడా స్పష్టంగా కనపడుతుంది. ఎవరైతే ఈ ప్రభుత్వ మద్దతుదారులు ఉన్నారో వాళ్ళు ఈ రిజర్వేషన్ హటావో ఆందోళనకి మద్దతు తెలుపుతున్నట్టుగా మనకు కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఒక క్వశ్చన్ అడుగుతానండి. నేను ఒక ప్రశ్న లేవనెత్తుతున్నాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, అసలు ఇవాళ ఈ దేశంలో రిజర్వేషన్ లేని కులం వర్గం ఉందా? ఆఫ్టర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తర్వాత ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత అగ్రవర్ణాలలో పేదలకు కూడా 10% రిజర్వేషన్లు తీసుకొచ్చిన తర్వాత ఈ దేశంలో రిజర్వేషన్ లేని కులం లేదు, రిజర్వేషన్ లేని వర్గం లేదు. అలాంటప్పుడు మీరు రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనకి ఏమి విలువ ఉంటది, ఏమి మద్దతు దొరుకుతుంది అనేటటువంటి ప్రశ్న
లేవనెత్తాల్సినటువంటి అవసరం ఉంది. రిజర్వేషన్లలో సంస్కరణలు తీసుకురావాలనండి. రిజర్వేషన్లు కింది స్థాయి వాళ్ళకి అందాలనేటటువంటి డిమాండ్ చేయండి. కానీ మొత్తానికే రిజర్వేషన్లు తీసేయాలనేటటువంటి డిమాండ్ ఎంతవరకు సహేతుకం? రిజర్వేషన్లు అనుభవించిన వాళ్లే అనుభవిస్తున్నారు. దాంట్లో నేను కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. రిజర్వేషన్ ఫలాలు చివరి వ్యక్తికి అందాలి, ఆ కులాల్లో ఉన్నటువంటి చివరి వ్యక్తులకు అందాలనే డిమాండ్ చేయాలి తప్ప అసలు మొత్తం గుడ్డిగా రిజర్వేషన్లు, బ్లైండ్ ప్రాపగేషన్ మొదలుపెట్టి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామంటే అది ఎంతవరకు సహేతుకం అనేటటువంటి ఒక అంశం. రెండోది, ఇంతకంటే చాలా కీలకమైనటువంటి అంశం ఉందండి దేశంలో. ఏంటి అనంటే, ప్రతి వ్యవస్థలో అవినీతి జ్వరబడిపోయింది. రాజకీయాలలో కానీ, అడ్మినిస్ట్రేషన్ లో కానీ, జుడిషియరీలో కానీ, ప్రభుత్వ విభాగాలలో పూర్తి స్థాయిలో ఇవాళ అవినీతిమయమైపోయింది. ఈ దేశంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం రావాలా? ఇవాళ ఈ దేశంలో పౌర సేవలు, ప్రభుత్వ సేవలు ప్రతి వ్యక్తికి నిజాయితీగా లంచము లేకుండా అందాలా? అవినీతి లేనటువంటి పాలన జరగాల, అవినీతి లేనటువంటి అడ్మినిస్ట్రేషన్ జరగాల, అవినీతి లేనటువంటి పౌర సేవలు ప్రజలకు అందాలనేటటువంటి డిమాండ్ రావాలండి. ఇవాళ కరప్షన్ ఫ్రీ ఇండియా కావాలని డిమాండ్ రావాలండి. అట్లాంటి డిమాండ్స్ చేస్తే దేశం భవిష్యత్తు ఇంకొక తీరుగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇవాళ డెన్మార్క్, స్వీడన్, స్విట్జర్లాండ్ లాంటి దేశాలలో, ఫిన్లాండ్ లాంటి దేశాల అవినీతి ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలుసు కదా. ఇవాళ భారతదేశము ప్రపంచంలో అవినీతి ఎక్కువగా ఉన్న దేశాల్లో 91వ స్థానంలో ఉందండి. బట్ దీనికి వ్యతిరేకంగా ఉద్యమం రావాలా? ఇట్లాంటి సంస్కరణలు ఈ దేశంలో రావాలా? దానికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలా, మేధావులు ఉద్యమించాలా, చదువుకున్న వాళ్ళు ఉద్యమించాలా. ఇవాళ ఏ ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకున్నా తెలంగాణ రాష్ట్రంలో కోట్ల రూపాయలు డిస్ప్రపోర్షనల్ అసెట్స్, కోట్ల రూపాయలు దొరుకుతున్నాయండి, లక్షలు కాదు. ఏ ప్రభుత్వ ఉద్యోగి, ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఉద్యోగిని పట్టుకున్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ ట్రాప్ చేస్తే ఆ ఉద్యోగి దగ్గర కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి. ఇవాళ దేశంలో ఉన్న రాజకీయ నాయకుల పైన ఎంత పెద్ద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర మంత్రుల పైన వస్తున్నాయి, ముఖ్యమంత్రుల పైన వస్తున్నాయి, రాష్ట్రంలో మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళ పైన వస్తున్నాయి, ఎమ్మెల్యేల పైన వస్తున్నాయి, పార్టీ నాయకుల పైన వస్తున్నాయి. మరి ఏమిటి సమాధానం చెప్తారు? దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు రావాలా? ఇవాళ అవినీతికి వ్యతిరేకంగా ఒక బలమైన ఉద్యమం రావాలా? అవినీతి లేనటువంటి భారతదేశం నిర్మాణం జరగాలనేటటువంటి ఉద్యమం రావాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఏదో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నీకు అనిపిస్తే రిజర్వేషన్లు తీసేయాలని లాంటి ఉద్యమాలు కాదండి ఈ దేశానికి కావాల్సింది. ఇట్లాంటి కఠినమైనటువంటి చట్టాలు గనక వస్తే వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులు అవుతారు, డిస్క్వాలిఫై అవుతారు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. అదే తమ దాకా వస్తే గాని విషయం బోధపడదు అనేటటువంటి సామెత వీళ్ళకి పక్కా వర్తిస్తుంది. కాబట్టి ఇట్లాంటి చట్టం రావాలి. ఇవాళ పిల్లల పైన పోలీసులు సంఘ విద్రోహ శక్తులు అనేటటువంటి నెపం మోపి ఎలాంటి చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్లు పెట్టి కేసులు పెడుతున్నారో, మరి ఇట్లాంటి కేసులు ఉన్నటువంటి వాళ్ళు చట్టసభకు ఎట్లా ఎన్నికవుతారు? ఎట్లా అర్హులు అవుతారు? ఎట్లా పోటీ చేయడానికి అర్హులు అవుతారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వము, పార్లమెంటు ఇట్లాంటి వాళ్ళని ఎలిమినేట్ చేసేటటువంటి చట్టాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. నీతివంతమైన రాజకీయాలు, విలువలతో కూడిన రాజకీయాలు రావాలి అనంటే రాజకీయాల్లో గాని చట్టసభలకు ఎన్నికయ్యేటటువంటి వాళ్ళు కేసులు లేని వాళ్ళై ఉండాలి, క్రిమినాలిటీ లేని వాళ్ళై ఉండాలా, అవినీతి పరులు కాని వాళ్ళై ఉండాలా. మరి అట్లాంటి సంస్కరణలు రావాలి కదా దేశంలో.